హైదరాబాద్ ట్రిప్ వెళ్ళాం అనమాట. సో ట్రిప్ అంతా ముగించేసుకుని ఇక ఇంటికి స్టార్ట్ అయ్యాం. సీజన్ కాబట్టి వైజాగ్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్స్ చెక్ చేస్తే ఒక్కటి కూడా దొరకలేదు. ట్రైన్స్ కి టాటా చెప్పేసి ఫ్లైట్ బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసి వైజాగ్ వచ్చేద్దామని డిసైడ్ అయ్యాం. ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 7:50 కి. సో ఇంట్లో 5 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత హన్విని లేపాము. బాగా నిద్రమత్తులో ఉండడం వల్ల జర్నీ అంత ఇబ్బంది అనిపించలేదు. ఫ్లైట్ లో కూడా చక్కగా స్లీప్ వేసింది. మేము ఎయిర్పోర్ట్ కి కొద్దిగా లేట్ గా రీచ్ అయ్యాము. సో ఫాస్ట్ గా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకుని ఇక ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు టు విశాఖపట్నం అనమాట. అప్పుడు ఎంత ఎగ్జైట్ గా అయితే ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యా. ఇంటూ ఈ ఉత్సాహం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్లైట్ లో ఉన్న మ్యాగజైన్ ఓపెన్ చేయగానే జాన్ 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చూసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానో కనిపెట్టి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వైజాగ్ రీచ్ అయిపోయిన వెంటనే ఊబర్ లో కార్ బుక్ చేసుకుని ఫాస్ట్ గా రైల్వే స్టేషన్ కి బయలుదేరాం. 12 సీజన్ లో ట్రైన్ జర్నీ ఇంత భయంకరంగా ఉంటుందా అనే ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాము. ట్రైన్ లో గొట్టాల ప్యాకెట్ కొనుక్కుని తినే లోపు బొబ్బిల్ రీచ్ అయ్యాం. జన సందోహం మామూలుగా లేదండి. మళ్ళీ కలుసుకుందామే.